హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 16 వరకు అయితే అప్లోడ్ చేస్తాను కదా. ఆల్రెడీ 3 kgs అయితే 15 డేస్లో తగ్గిపోయాము. అయితే డైలీ వెయిట్ కూడా చెక్ చేసి అడిగారని చెప్పి డైలీ వెయిట్ పెడుతున్నాను. బట్ ఎవరైనా నా వీడియో చేసి చూస్తూ డైట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే రెగ్యులర్గా వెయిట్ చెక్ చేసుకోకండి. ఎందుకంటే తగ్గితే పర్లేదు, హ్యాపీగా ఫీల్ అవుతాం. తగ్గకపోతే కనుక కొంచెం అబ్బా ఎంత చేసాము, ఎందుకు కొంచెం కూడా ఇంచు లాస్ అవ్వలేదు, ఇంత ఇదే అవ్వలేదు అని ఫీల్ అయిపోతాం అనమాట. అది కొంచెం మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఎవ్రీ 1 వీక్ ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఇలా చెక్ చేసుకోండి, సరిపోతుంది. రెగ్యులర్గా ఒక 30 నుంచి 40 మినిట్స్ 1 అవర్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. 7 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 8 to 9 అవర్స్ నిద్రపోండి మంచిగా. ఎక్కువ దేనికోసం థింక్ చేయకండి. అప్పుడే మనం మంచిగా ఎక్కువగా వెయిట్ అయితే లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే ఈరోజు ఫస్ట్ వెయిట్ చెక్ చేసేసుకుంటున్నాను. ఆ వెయిట్ ఎంత ఉన్నానో మీకు వీడియో అండ్లో అయితే ఇచ్చేస్తున్నాను. నిన్న వెయిట్ అయితే ఇంతున్నాను కదా. ఈరోజు మన డిన్నర్లోకి చనా అయితే ఇచ్చారు, తెల్ల శనగలు. అవి ఇక్కడ ఒక 50 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే మనం 16 గంటలు ఫాస్టింగ్ ఉన్న తర్వాత యాజ్ యూజువల్ ఎయిటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డీటాక్సిఫై డ్రింక్ అయితే తీసుకుంటాం కదా. ఈరోజు మనకి డీటాక్సిఫై డ్రింక్ వచ్చి వాము వాటర్ ఇచ్చారు. ఈ వాము వాటర్ కోసం ముందుగా ఒక కప్ తీసుకొని అందులో 1.5 cups వాటర్ వేసుకోండి. అందులోకి 1.5 teaspoon వాము వేసుకుని రెండింటికి కలిపి బాగా మరిగించేయండి. ఇలా మరిగిన తర్వాత ఒక చిన్న టీ కప్తో అంత వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం మరిగించుకున్నాక ఇప్పుడు అందులోకి లెమన్ స్క్వీజ్ చేసుకోండి. లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక చిన్న టీ కప్ నిండా తీసుకోండి. మన డీటాక్సిఫై డ్రింక్ ఈ రోజు అయితే వాము వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇలా వామ్ తీసుకోవడం వల్ల మెయిన్ వెయిట్ మేనేజ్మెంట్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. మెటబాలిజం బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ జలుబు దగ్గు లాంటివి ఏమున్నా సరే తగ్గిపోతాయి. వాటితో పాటు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే గ్యాస్ ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా సరే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది స్టొమక్ నుంచి వామ్ తీసుకోవడం వల్ల. సో ఈ మార్నింగే వామ్ తీసుకోవడం వల్ల ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు డీటాక్సిఫై డ్రింక్ తీసేసుకున్నాం. 1/2 hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ అయితే ఇచ్చారు. ఈ రాగి జావ కోసం ముందుగా 1.5 cup వాటర్ తీసుకోండి ఒక గిన్నెలోకి. అండ్ 1 tablespoon రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ ఆ చిన్న కప్లో తీసుకొని వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా మరిగిన వాటర్లో ఆ కలుపుకున్న రాగి ఫ్లోర్ ఉంది కదా, దాన్ని పట్టుకెళ్ళి మిక్స్ చేసి మంచిగా అలా కలుపుతూ ఉంటే ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే మనకి రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ఈ రాగి జావలోకి మీరు కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లెమన్ అయినా స్క్వీజ్ చేసుకోవచ్చు. అలా ఒక గ్లాస్ రాగి జావ తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. అయితే ఈ రాగులు మనం మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట. ఇది మనకి డే అంతా ఆకలి వేయకుండా క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, నెక్స్ట్ విటమిన్ డి. ఇది మనకి బోన్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది విటమిన్ డి ఉండడం వల్ల. సో బ్రేక్ఫాస్ట్లోకి ఇది మనం తీసుకున్నాం కదా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన 1/2 hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి 12కి ఇలా మనం ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. యాపిల్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, లేదు పపాయ, పైనాపిల్ ఏమున్నా ఒక 100 grams చిన్న కప్పుతో తీసుకోండి, సరిపోతుంది. స్నాక్ ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. దీంతో పాటు టీ కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. వితౌట్ షుగర్ తీసుకోవాలి. అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్లోకి మనకి ఈరోజు 1 cup రైస్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఒకటి, వెజిటేరియన్స్కి ఒకటి ఇచ్చారు. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే కప్పు చికెన్ అయినా తీసుకోవచ్చు, పెద్ద ఫిష్ అయితే ఒకటి తీసుకోండి, చిన్న ఫిష్ అయితే 2 తీసుకోండి. మొత్తం 150 grams ఉండేటట్లు చూసుకోండి. అదే వెజిటేరియన్స్ అయితే పనీర్ కర్రీ కానీ టోఫు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ప్రిపేర్ చేసుకొని 150 grams అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఈరోజు పనీర్ తీసుకుంటున్నాను. ఇక్కడ పనీర్ కోసం 200 grams పన్నీర్ తీసుకొచ్చి అందులో 100 grams పన్నీర్ మాత్రమే తీసుకుంటున్నాను. హాఫ్ తీస్తాను ఎందుకంటే 100 grams సరిపోతుంది మనకి. ఇక్కడ మనం పన్నీర్ కర్రీ కోసం 200 grams పన్నీర్లో హాఫ్ తీసుకొని హాఫ్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమోటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఆ పేస్ట్ పన్నీర్ కర్రీ ఈజీగా అయిపోతుంది కాబట్టి పేస్ట్తో మీరు కావాలి అంటే పీసెస్ కింద కట్ చేసుకొని కూడా అలా డైరెక్ట్గా ఫ్రై చేసుకొని పన్నీర్ వేసుకొని కర్రీ కుక్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపేయండి. ప్యాన్లో ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ని అందులో వేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. టేస్ట్ కొంచెం బాగుంటుంది.
ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకండి, తక్కువ యూజ్ చేయాలి. మనం డైట్లో ఉన్నాం కాబట్టి ఆయిల్ తక్కువగా వాడాలి అండ్ సాల్ట్ కూడా తక్కువగా వాడాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ ఇంక వేయట్లేదు, అదే ఆయిల్లోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అండ్ కొంచెం జీలకర్ర వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తెలియంత ఆయిల్ కూడా వేయలేదు, చూసారు కదా, ఇంత తక్కువ ఆయిల్ తీసుకోండి సరిపోతుంది. అండ్ అందులో కొంచెం కారం, ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా కలిపి ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి బాగా కుక్ అవనివ్వండి. నేను నా ఒక్కదానికోసమే చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా హస్బెండ్ ఉంటారు, కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా కావాలి అంటే రిమైనింగ్ 100 grams పనీర్ కూడా వేసి కొంచెం ఆనియన్స్ టొమాటో ఎక్కువ వేసుకొని కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ని కూడా వేసి ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes అలా ఉంచేయండి. మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేయండి. ఇప్పుడు పనీర్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర పైన అలా గార్నిష్ చేసుకొని కలిపేసుకుంటే మనం హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. అంటే పనీర్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 100 grams కావాలి కాబట్టి రైస్ నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీకు నచ్చితే బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదంటే రెడ్ రైస్, బ్లాక్ రైస్, బాస్మతి రైస్ ఏదైనా తీసుకోవచ్చు. కినోవా, బ్రౌన్ రైస్, నెక్స్ట్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంటాం, అదే అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. చాలా వరకు డైట్ అంటే రైస్ ఉండదు, నెక్స్ట్ చపాతీ ఉండదు, ఇడ్లీ ఉండదు, దోశ ఉండదు కదా, కానీ మన డైట్లో అన్నీ ఉంటాయండి, జ్యూసెస్, చపాతీ, ఇడ్లీ అన్నీ. సో రైస్ కూడా కుక్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఫస్ట్ మనం కర్రీని తీసుకోవచ్చు. ఈరోజు మనకి సెపరేట్ వేరే కర్రీ ఏం లేదు కాబట్టి ఓన్లీ పనీర్ కర్రీయే కాబట్టి నేను ఇక్కడ 150 grams కర్రీ అయితే తీసుకున్నాను. ఇలా అన్ని మెజరింగ్ వైజ్గా మెజర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈ మెజరింగ్ స్కేల్ అయితే ఉంది కదండి. దీని లింక్ మీకు కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. ఇక్కడ దీంతో పాటుగా కొంచెం హాఫ్ కీరా కట్ చేసుకొని వేసేసుకున్నాను అండ్ 20 grams పెరుగు వేసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి బటర్ మిల్క్ కూడా చేసేసుకున్నాను. అలాగే 100 grams బ్రౌన్ రైస్. ఇదండి మన లంచ్ ప్లేట్. చూడడానికి కలర్ఫుల్గా ఎన్ని కలర్స్ ఉన్నాయండి, టేస్ట్ కూడా అంతే బాగుంది అండ్ ఈ ఫుడ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ కూడా అయిపోతుంది. ఫస్ట్ మనం సలాడ్ తినాక రిమైనింగ్ స్టార్ట్ చేయండి. లంచ్ కంప్లీట్ అయిపోయిన 2 hours గ్యాప్ ఇచ్చి మనం ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు మనకి ఈవినింగ్ స్నాక్ కాఫీ, టీ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, అది కూడా వితౌట్ షుగర్. నేను ఇక్కడైతే బ్లాక్ కాఫీ తీసుకున్నాను. నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా కంట్రోల్ అయితే చేసుకుంటున్నాను తప్పకుండా. కానీ ఈరోజు మనకి స్వీట్ కోసం 2 rates అయితే ఇచ్చారండి, చాలా హ్యాపీగా తినేసాను నేనైతే. ఇది స్నాక్ కంప్లీట్ అయిపోయిన 2 hours మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి 6 o'clock కల్లా. ఈరోజు మనకి డిన్నర్కి మార్నింగ్ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న శనగల్ని మనం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడకపెట్టేసుకోండి. వాటిలోకి ఇప్పుడు ఆనియన్, టమాటో, కుకుంబర్, క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా, ఇది వెజిటేబుల్ కట్టర్. ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కిచెన్లో మనం ఎంత కష్టపడుతున్నామో మనకే తెలుసు. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడవాళ్ళకే తెలుసు అన్నట్లు ఆడవాళ్ళందరికీ తెలుసు కదా. సో ఈజీగా ఇలా గ్రేట్ చేసేసుకోవడానికి, ఈజీగా వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే ఉంది కదా, చాలా తక్కువ కాస్ట్ అండి. మీకు కనుక ఈ లింక్ అయితే కావాలి అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, బై చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిగా. సో శనగలు అయితే నానబెట్టేసుకుని బాయిల్ చేసుకున్నాను కదా, వాటిని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కీరా, క్యారెట్ అండ్ ఆనియన్, టొమాటో ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మొత్తం కలిసి ఒక 200 grams తీసుకోండి, సరిపోతుంది. ఇది మన డిన్నర్ ఈరోజు. దీంతో పాటుగా మనం ఒక గ్లాస్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ మిల్క్ బదులు మరింత ఇది టేస్ట్ పెంచుకోవడానికి ఆ పెరుగునే, ఆ 20 grams పెరుగునే ఈ సలాడ్లో కలుపుకొని తినేసాను. ఇంత మంచి ప్రోటీన్ సలాడ్ తీసుకున్నాక మనకి డే అంతా ఫుల్గా ఉంటుంది అనమాట, ఆకలి వేయకుండా హెల్ప్ అవుతుంది, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. ఈరోజు డైట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా, డే 17 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే హెల్ప్ చేస్తున్నాను. మీరు కూడా నాలాగే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో ఇచ్చేసాను, వెళ్ళి చెక్ చేసేయండి డైట్ ప్లాన్స్ అని చెప్పి.
యాజ్ యూజువల్ ఈరోజు వెయిట్ చెక్ చేస్తాను అని చెప్పాను కదా, నిన్న 55.70 సంథింగ్ ఉన్నాను. ఈరోజు వెయిట్ కూడా సేమ్ అంతే ఉన్నాను, రెడ్యూస్ అవ్వలేదు. నిన్న మొన్న రెడ్యూస్ అయ్యేంత ఈరోజు రెడ్యూస్ అవ్వలేదు. చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టుమారో. ఈ డైలీ మనం వెయిట్ చెక్ చేసుకోవడానికి ఇలాంటి వేయింగ్ మిషన్ మనకు ఒకటి కావాలి కాబట్టి ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక క్లిక్ చేసి బై చేసుకోండి. 10 to 6 or 11 to 7 కదా, మీరు అందులో ఏ టైమింగ్ ఫాలో అయినా పర్లేదండి. అయితే ఏదైతే మన ఫాస్టింగ్ విండో 16 hours ఉందో ఆ ఫాస్టింగ్ విండోలో ఓన్లీ ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంతగా ఆకలి అనిపిస్తే బ్లాక్ కాఫీ తీసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే లెమన్ జస్ట్ ప్లెయిన్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగండి. అంతేగాని పంచదార కానీ తేనె కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేసుకోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 16 hours కూడా రేపు మార్నింగ్ 10 అయ్యే వరకు కూడా మనం ప్లెయిన్ వాటర్ బ్లాక్ కాఫీ 0 calories ఉన్న వాటిలో మాత్రమే మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి మరింత ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఇదండి, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్నా, లేదంటే వెయిట్ స్టక్ అయిపోయినా, ఆఫ్టర్ డెలివరీ వెయిట్ గెయిన్ అయిపోయినా, లేదంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా ఈ వీడియోస్ అందరికీ హెల్ప్ అవుతాయండి. సో వాళ్ళకి కూడా మీరు షేర్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.